సో ఈరోజు మేమైతే మరి కొండన్న సినిమా పోతున్నాం. అట్లనే దారిలో ఒకటి అమెజాన్ పార్సల్ రిటర్న్ ఇచ్చేది ఉంది. ఆ పార్సల్ రిటర్న్ ఇచ్చి మూవీ చూసి రిటర్న్లా గ్రోసరీ షాపింగ్ చేసుకొని వస్తాం. ఓకే, స్టార్ట్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ పెట్రోల్ బంక్ ఆపోజిట్ కాదురా, కొంచెం ముందు వెళ్ళాలి, కొంచెం ముందు వెళ్తుంటుంది. లాస్ట్ వీడియోలో ఒక పెద్ద ఆయనే కింద కామెంట్లో ఏం పెట్టిండంటే, మావాడు వచ్చి 2 months అవుతుంది యూకేకి, కొంచెం ఏమైనా పార్ట్ టైం ఉంటే చెప్పు అని చెప్పేసి. పార్ట్ టైం సజెషన్ రెఫరెన్స్ ఇచ్చేంత స్టేజ్కి ఇంకా నేను రాలేదు. నేనే కాదు, మా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు అందరికీ సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు ఇంకోళ్ళకి ఇయ్యరు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడిస్తే వాళ్ళ షిఫ్ట్స్ అవతలలో పోతాయని చెప్పి ఇయ్యరు. సో కాబట్టి సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. అదొకటి చెప్దాం అనుకున్నా, కానీ ఆయన కింద కామెంట్లోనే మళ్ళీ నేను అట్లా పెడితే ఏంది ఇంత రూడ్గా మాట్లాడాను అనుకుంటారని చెప్పి వీడియోలో చెప్తున్నా. సో అది స్టోరీ. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు పార్ట్ టైం లేదని చెప్పి ఇంట్లో వండుకుంటే నడవది, బయటకు ఎత్తుక్కుంటేనే వస్తుంది. మేము కనీసం ఒక 100 మందిని అడుగుంటాం, నేను మా ఫ్రెండ్. ఎవడో ఒక్కడిచ్చిండు మాకు రెఫరెన్స్, దానివల్ల మాకు వచ్చింది. కానీ లేకపోతే మాకు కూడా రాకపోయేది, మేము కూడా ఇంట్లోనే ఉండేటోళ్ళం. ఇదే రిటర్న్ ఇచ్చే స్టోరు. అక్కడికెళ్ళి ఇట్లా పోవాలి. అక్కడికెళ్ళి మన క్యూఆర్ ఇస్తే స్టిక్కర్ వేసి తీసుకుంటాడు అని. ఇప్పుడు పడ్డది స్టిక్కర్. మనం పోయే దొడ్డిదారి వచ్చేసినాం థియేటర్కి. ఇంకా స్టార్ట్ కాలేదు, యాడ్స్ ఏ నడుస్తున్నాయి. సినిమా చెప్పురా. సినిమా కొంచెం బోర్ పెట్టింది, కానీ బాగుంది. సెకండ్ పార్ట్ అన్నా ఇంకొంచెం బాగుంటుందని ఆశిస్తున్నాం ఇద్దరం. సో ఇప్పుడైతే కూరగాయలు వండడానికి వచ్చినాం. చూడాలి ఏమేమి అనుకుంటామో మరి. ఏమైనా ఏం లేదు, మా ఇంటి పెద్దకు ఫోన్ చేసినాం. సో ఏమేమి తీసుకోమంటుందో అవన్నీ తీసుకుంటాను. మొత్తానికి కూరగాయల షాపింగ్ అయిపోయింది. 11.5 పౌండ్లు వచ్చినాయి. ఏమేమి తీసుకున్నావో అన్నీ చిన్న చిన్నవి తీసుకున్నాం, కొన్ని ఫ్రూట్స్ అన్నీ కలిపి. సో వెళ్తున్నాం రిటర్న్. ఇది ఒకటి చిన్నపాటిది ఎగ్జిబిషన్ టైప్ పెట్టింది, చిన్నపిల్లలు ఆడుకునేది. వర్షం పడేటట్టుంది, వెళ్ళాలి చిన్న ఇంటికి. ఏమో చేద్దామని ఉంటుంది, కానీ ఏమైనా పట్టుకునే అనుకో కింద. ఇల్ఫర్డ్ కొంచెం కూల్ వెదర్ ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. యూకేలో కొన్ని ఇలాంటి ఎల్లో కలర్ లైట్స్ ఉంటాయి. ఆ లైట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వెహికల్స్ ఆగిపోతూ ఉంటాయి, మనం వెళ్ళొచ్చు ఇలాంటి సిగ్నల్ లేకుండా. సో ఏం కాదు. మావాడు అక్కడ పోతుండు అట్లనే కరెంట్ కవర్లు వేసుకొని. BMW అయినా, ఆడి అయినా, బెంజ్ అయినా
అక్కడ ఆగాల్సిందే, మన లెక్క ఆగకుండా ఉండదు. అదే ఇండియాలో అయితే ఆడి కారు ఆగుతాడారా మనం పోతా అంటే సిగ్నల్ పడ్డా కూడా ఆగాడు. ఇది ఒక్కటి బాగా అనిపించింది. నీ అభిప్రాయం ఏంటి ప్రమోద్, చెప్పు కొంచెం. దాంట్లో కార్ అట్లా ఆగుడ్లా ఏంటిదిరా? రెస్పెక్టా? సరే సరే. రసమలై ఏంటి తోటి బిర్యానీ ఏంటిదిరా? బిర్యానీ నీకు తినిపించాలనా? ఎల్లుండి చేసి పెడతా ఆధారం కావాలంటే.